ప్రపంచంలో ఎవడి ప్రయోజనాలు ఆడు చూసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పా. అమెరికాలో వలసదారులు పంపించేయడంలో తప్పు లేదు. అట్లాగే ఏ వీసా మీద వెళ్తారో ఆ వీసానే చేయమంటలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ రూల్ వాళ్ళకి పాటించాలి. అట్లాగే మన దేశంలోకి వచ్చినటువంటి బంగ్లాదేశోడైనా, మన దేశంలోకి వచ్చినటువంటి పాకిస్తాన్ వాడు, మన దేశంలోకి వచ్చినటువంటి బర్మా వాడైనా సరే మన దేశపు రూల్స్ పాటించాలి. మన ఉపాధి అవకాశాలు దెబ్బతీయకూడదు అన్నట్టు ఇంతకుముందు చాలాసార్లు మాట. ఇండియా ఫస్ట్ అన్నట్టు మన సిద్ధాంతం ఉండాలి. అమెరికా ఫస్ట్ అనేది వాడికి ఉండాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే అమెరికాని మనం ఎందుకు నమ్మము? రష్యాని కాదని అమెరికా వెనకాల ఎందుకు వెళ్ళము? అది యూజ్ అండ్ త్రో బాల్ పాయింట్ పెన్ లాంటిది. వాడుకుని వదిలేస్తుంటుంది. పాకిస్తాన్ని ఇండియాతో అవసరమైనప్పుడు పాకిస్తాన్ని దెబ్బకొడుతుంది, పాకిస్తాన్తో అవసరమైనప్పుడు ఇండియాని దెబ్బకొడుతుంది. ఒకప్పుడు విభజించి పాలించే బ్రిటిష్ వాడి సిద్ధాంతానికి అది సజీవ సాక్ష్యం అనమాట. ఆ మధ్యన భారత్తో అవసరాలు ఎక్కువైనాయి. F-16, F-32 కొనిపిద్దాం, అట్లాగే చైనాని దెబ్బకొట్టాలనుకున్నప్పుడు ట్రంప్ ఫస్ట్ సారి వచ్చినప్పుడు భారత్ వెంటబడ్డాడు. ఈ దఫా వచ్చేటప్పటికి ఇరాన్ని దెబ్బకొట్టాలంటే ఇజ్రాయెల్తో కలిసి అట్టించి ఇజ్రాయెల్ ఇట్టించి అమెరికా దెబ్బకొట్టాలనుకుంటున్నారు. అందుకోసం పాకిస్తాన్ స్థావరాలు వాడుకోవాలి. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ పాకిస్తాన్ని గొప్ప దేశం కిందన పాకిస్తాన్ సైన్యాధికారి గొప్పడని చెప్తూ ఉంటారు. మన దగ్గరకు వచ్చేటప్పటికి మనం అట్లాంటి దరిద్రాన్ని అనుమతించాం కాబట్టి మన మీద పడి ఏడుస్తూ ఉంటుంది. అలాంటి దిక్కుమాలిన దేశాన్ని మనమే నెత్తిన పెట్టుకోనక్కర్లా.